హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎ డే ఇన్ మై లైఫ్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎంత ట్రై చేసినా అస్సలు అవ్వట్లేదు. బికాజ్ వెదర్ సపోర్ట్ చేయట్లేదు. కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామంటే నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. వాయిస్ చూసారుగా, మొత్తం పోయింది అసలు. నా డే అయితే నేను రైస్ కడగడంతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాపకి లంచ్ బాక్స్ అది తలకిందులైనా లంచ్ బాక్స్ అయితే పెట్టి తీరాలి. సో అందుకోసం రైస్ అయితే నేను వాష్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇంకా దాని పని అది చూసుకుంటుంది. హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కదా, సో అలాంటి టైంలో తొందరగా అయిపోయే రెసిపీస్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో అందులో ఒకటి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. వెదర్ అయితే చాలా చేంజ్ అయింది కదా. మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అందరు హెల్తీగా ఉన్నారా లేదా? నాకైతే కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ పప్పు చేద్దాం అనుకున్నాను, పెసరపప్పు. బట్ ఏంటంటే కొంచెమే ఉంది, అది టైం పర్మిట్ చేస్తే చేసేద్దాము, లేదంటే లేదు అని చెప్పేసి సోక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇంకా బాలామృతం పిండితో దోశలు వేద్దాం అనుకున్నాను అనమాట, స్నాక్స్ కోసం. ఆ పిండి కూడా కొంచెం సోక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి కొన్ని వాటర్ అయితే కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇదైతే పిల్లలకి చాలా హెల్దీ. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళ హెల్త్కి కూడా మంచిదన్నమాట. అండ్ మనం కూడా తినొచ్చు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందులో. చాలామంది ఈ పొడి అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే నేను నాకు తెలియక ముందు చాలా పడేశాను. బట్ ఈ మధ్య ఇంకా కొంచెం మంచిగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట, ఊరికే దోశలు వేయడం. అండ్ పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కువ పెంచాలి అంటే అందులో ఎగ్స్ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి కదా. అందుకోసం బాయిల్డ్ ఎగ్స్ అయితే చాలా తినిపించాలి పిల్లలకి. అట్లీస్ట్ వీక్లీ 3 times అయినా బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి. రోజు ఇచ్చినా తప్పులేదు, కానీ ఎక్కువ అంటే వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేస్తుంది. సో నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. నా కిచెన్ నుంచి అయితే సన్ రైజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఓపెన్ చేస్తే ఇంకా చల్లగా మంచి వస్తుంది అని చెప్పి కొంచెం లేట్గా ఓపెన్ చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేశాను, వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఎలాగోలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొంచెం హెల్తీగా లంచ్ బాక్స్ అయితే చేసి పక్కన పెట్టేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ద సేమ్ ఎగ్ రోల్ రెసిపీ నిన్న చూపించాను కదా. మా చుట్కీగాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది ఏంటంటే నావేమైనా వర్క్స్ ఉంటే చేసుకోవాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. ఈలోగా ఇంకా కొంచెం హెడ్ డ్రై చేసుకుందామని అయితే ఎండకు వచ్చి నిల్చున్నాను. బయటికి వెళ్ళి ఎండకు నిల్చుందాం అనే లోపే ఎండ వెళ్ళిపోతుంది అనమాట నాకు. సో హెయిర్ అయితే డ్రై చేసుకున్నాను. నా షార్ట్ హెయిర్తో మాత్రం ఈ టైంలో ఇబ్బంది అవుతుంది. బికాజ్ స్నానం చేసి వచ్చి టవల్ అక్కడ డ్రై చేసే లోపే ఆ హెయిర్ అంతా అణిగిపోతుంది ఒకటే పక్కన. ఎంత సెట్ చేసుకున్నా అస్సలు సెట్ అవ్వట్లేదు. అండ్ కాసేపు అయితే మసాజ్ చేసుకున్నాను. ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఎండకు నిల్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మరీ ఎక్కువసేపు కూడా నిల్చోవద్దు. నాకైతే వైట్ హెయిర్ మళ్ళీ వస్తున్నాయి, బట్ ముందు ఉన్నంత వైట్ హెయిర్ అయితే అస్సలు లేదు. నా వైట్ హెయిర్ మొత్తం పోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2% అయితే ఉంది. చాలా వైట్ హెయిర్ ఉండేది నేను గుండు చేసుకోకముందు, లైక్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు. ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా హెయిర్ ఫాల్ దానివల్ల మొత్తం పోయిందని నా ఫీలింగ్. పోనీ గుండు చేసుకున్న తర్వాత అయితే ఆల్మోస్ట్ 98% వైట్ హెయిర్ అయితే నాకు తగ్గిపోయింది. ముందు ముందు ఎలా ఉంటుందో అయితే తెలీదు. బట్ ఇంకా నా అణిగిపోయిన హెయిర్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. చాలామందికి డౌట్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుందా అవ్వట్లేదా అని అడుగుతుంటారు నన్ను. హెయిర్ ఫాల్ అయితే అవుతుంది నాకు. అంటే నేను తీసుకునే ఫుడ్ ఇంటేక్ లోపమో ఏమో తెలియదు, కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా వస్తుంది. దానికోసం చిన్న చిన్నగా ప్యాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ప్యాక్స్ పెట్టుకోవడం, ఇంకా హెయిర్ కేర్ కొంచెం తీసుకుంటున్నాను అనమాట. మీకు కూడా వీడియోస్లో షేర్ చేస్తున్నాను కదా. అండ్ ముందు ముందు కూడా ఇంకా చాలా షేర్ చేస్తాను. హెయిర్ సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు అయితే వేసుకున్నాను. బికాజ్ అప్పుడే నీట్గా క్లీన్ చేసుకున్నాను. స్మైల్ పవి, హాయ్.
ముగ్గులు వేసినవా? వరండా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులు పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ ఉంటుంది కదా. సో నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మా పాపనైతే కూడా కాసేపు ఎండకు కూర్చోబెట్టాను. పిల్లల్ని కొంచెం సన్లైట్కి, మార్నింగ్ సన్లైట్కి కూర్చోబెట్టడం మంచిదే, బట్ అది కూడా ఎక్కువసేపు ఉండొద్దు. మా పాపకి ఇంకా స్వెటర్ అవి వేసేసి ప్యాక్ చేశాను అనమాట. బికాజ్ ఇంకా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. నేనైతే హెయిర్ బ్యాండ్ స్టార్ట్ చేశాను, చిన్న రీల్ కూడా పెట్టాను. కమెంట్ చేయండి ఎలా ఉందో. మా మమ్మీ సజెస్ట్ చేసిందనమాట, ఇప్పటి నుంచే హెయిర్ని వెనక్కి బెండ్ చేసుకో, లేదంటే ఇంకా సైడ్కి ఉండిపోతుంది అని చెప్పేసి. అందుకే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను. చేసి ఎప్పటికప్పుడు బట్టలు ఫోల్డ్ చేద్దాం అనుకుంటా, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ డేనే కుదురుతుంది. బట్టలు అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా నా ఈవినింగ్ టైం వచ్చేసి హెల్త్, జలుబు అది అని చెప్పాను కదా, అలాంటి టైంలో పిల్లలకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఏంటంటే మిరియాల పాలు, పెప్పర్ కొంచెం నలగొట్టి లేదంటే మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ మిల్క్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొన్ని వాటర్ ఎక్కువ పోసుకొనైనా, అంటే అవి మరిగేలాగా వినికేలాగా బాయిల్ చేసుకోవాలి. చాలా ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది పాలలోకి చాలా ఇంకిపోవాలి. అవి తాగితే మాత్రం నైట్కి నైట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 40% వరకు జలుబు అనేది అయితే తగ్గిపోతుంది. అండ్ అంటే పెప్పర్ అది డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేనైతే వడగట్టుకొని తాగేశాను. మా పిల్లలకి కూడా కొంచెం కొంచెం ఇచ్చాను. స్కూల్కి పెట్టుకొని పోయింది, అక్కడ కింద వేసిన చూడు. ఇంకా నైట్కి అయితే మార్నింగ్ సోక్ చేసిన పెసరపప్పు ఉంది కదా, అదైతే టొమాటోస్ వేసి కర్రీ చేశాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, పప్పు స్ప్లిట్ అయిన తర్వాతే ఉప్పు, కారం, ఇంకేమైనా పొడులు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతకంటే ముందే వేసుకుంటే పప్పు సరిగ్గా ఉడకదంట. ఇదైతే ప్రిపేర్ చేశాను. నాకు మా హస్బెండ్కి ఇప్పటికి డిన్నర్కి అవుతుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ మా పాప లంచ్ బాక్స్కి కూడా నేను యూజ్ చేస్తాను. అండ్ ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్లో మీకు ఏవైనా విషయాలు యూస్ఫుల్ అనిపించినా, లేదంటే మీకు వీడియోస్ నచ్చినా కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బికాజ్ నేను వీడియోస్ పెడుతుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో హెయిర్ ట్రిమ్ చేసుకున్న వీడియో అయితే యాడ్ చేశాను, చూసేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే వీడియో చూసేయండి. బాయ్. సమానం కొంచెం సేమ్ ఇటు